బహిష్కరించండి అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగన్తో సహవాసం చేసి కేసీఆర్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్కు సిగ్గుసరం ఉంటే రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో సీఎం హోదాలో ఉండి శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కేసీఆర్ పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మన ప్రభుత్వ భూములలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో ఆక్రమించుకుంటున్నాం. ఏదేమైనా కానీ నేను వ్యక్తిగతంగా చండూరు పట్టణంలో ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఈరోజు స్వార్థం కోసం పోయి నాకు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేసిండో కూడా తెలుసు. ఒక 4 దొంగల మూటాలని చిల్లరగాళ్ళని వెంటబెట్టుకొని ఏదో చేస్తానని అనుకుంటూ కానీ ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు. నువ్వు చేసింది నమ్మక ద్రోహం, మోసం. ఇక్కడ చండూరు పట్టణ ప్రజలు మరి నీ భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఎందుకంటే నువ్వు నమ్మక ద్రోహం చేసిపోయినావు, మోసం చేసిపోయినావు. మన ప్రభుత్వ భూములలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో ఆక్రమించుకుంటున్నావు. ఏదేమైనా కానీ నేను ఒక వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాము, లేదంటే కొందరు వ్యక్తులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని పనులు చేస్తామని చెప్పి మోసం చేస్తామంటే మాత్రం ఇక మీదట సాగవు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. మునుగోడు ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చిన, రుణపడి ఉన్న. ఈసారి మా ప్రభుత్వం వచ్చింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతా అని చెప్పి మరొకసారి